ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి యందు సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఈ ప్రేమ కలిగిన వారిగా మనం ఉంటే అసలు గొడవలు ఉంటాయంటారా? భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయంటారా? కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమస్యలు ఉంటాయంటారా? అసలు కోర్టులు, పోలీస్ స్టేషన్లు అవసరమంటారా? ప్రేమ అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే నీ భారాన్ని నేను భరించడం ప్రేమ, నీ అవమానాన్ని నేను భరించడం ప్రేమ, నేను చెయ్యని దాన్ని మరొకరు చేసింది నేను భరిస్తే అది ప్రేమ. యేసుక్రీస్తు చేసింది అదే. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ఈ లోకములోనికి పంపించాడు. ఆకాశంలో కూర్చొని నేను ప్రేమిస్తున్నా అంటే ఏం ప్రయోజనం? ఆ ప్రేమను వెల్లడి చేశాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన యోహాను 3:16, మొదటి యోహాను పత్రిక 3:16 మీరు చదివితే దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తమై ప్రాణము పెట్టెను గనుక దీనిని బట్టి ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము. ఈరోజు లోకంలో లేనిది, చల్లారిపోతున్నది దేవుని ప్రేమ. యేసుక్రీస్తు రాకడ సమయాల్లో అనేక గుర్తులు చెప్పాడు ఆయన. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, మోసగిస్తాడు, జాగ్రత్త. యుద్ధాల గురించిన సమాచారం వింటారు, కరువులు కలుగుతాయి, భూకంపాలు కలుగుతాయి, అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమ చల్లారుతుంది, ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తాడు. ప్రేమ చల్లారిపోతుంది. పాపం ఉన్న చోట ప్రేమకు చోటు లేదండి. పాపం వచ్చిన చోట పాపము యొక్క నిర్వచనం ఏంటంటే స్వార్థం. పాపం అంటే ఏంటండి? నేను సంతోషపడాలి, నేను ఎక్కడ పుట్టింది?